ధర్మస్థల సాక్షాత్తు అన్నప్ప స్వామి ప్రతిష్ఠించిన శివాలయం. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఎన్నో కుట్రలు. ధర్మస్థల ఆలయం చుట్టూ నెలకొన్న వివాదానికి తెరపడింది. మహిళలు బాలికల సామూహిక ఖననాలు కట్టుకథగా తేలింది. ధర్మస్థలలో మారణ హోమం, సామూహిక ఖననం ఓ కల్పిత కథ. పూర్తి వివరాలు మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మస్థల ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళి ఈ ధర్మస్థల ఆలయ చరిత్ర ఏమిటి, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ధర్మస్థల ఆలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా మనం స్టే చేయాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే అందిస్తాను. ఈ ఆలయం చుట్టూ చాలా ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు ఎలా చూడాలో ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకేనా? వెళ్దాం రండి. ధర్మస్థల ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ ధర్మస్థలకి నియర్ రైల్వే స్టేషన్ మంగళూరు రైల్వే స్టేషన్. ఈ మంగళూరు రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుండి కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ రూట్లలో వారంలో 1 లేదా 2 ట్రైన్స్ మాత్రమే మంగళూరుకి వెళ్తాయి. మీకు ఈ ట్రైన్స్ టైమింగ్స్ అలాగే డేట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఈ ట్రైన్లలోనే మీరు మంగళూరుకి చేరుకోండి. ఒకవేళ మీరు ఇలా వీక్లీ ట్రైన్స్లలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మీరు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి బెంగళూరుకి ఒక ట్రైన్లో వెళ్ళండి. అక్కడ ట్రైన్ దిగి మళ్ళీ ఇంకొక ట్రైన్లో బెంగళూరు నుండి మంగళూరుకి చేరుకోండి. మీరు బెంగళూరుకి వెళ్తే బెంగళూరు నుండి ధర్మస్థల వెళ్లే డైరెక్ట్ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుంచి ధర్మస్థలకి 295 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 7 నుంచి 8 అవర్స్ జర్నీ టైం పడుతుంది. కానీ నేను డైరెక్ట్ ట్రైన్లోనే తిరుపతి నుంచి మంగళూరుకి చేరుకున్నాను. ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలి అనుకుంటే ఈ ధర్మస్థలకి నియర్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్, మీరు మంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి ధర్మస్థలకి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయట వచ్చాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మంగళూరు రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి నియర్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే బస్సులు దొరుకుతాయని చెప్పారు. ఈ రైల్వే స్టేషన్ బయటే చాలా ఆటోలు ఉంటాయి. ఈ ఆటోలు తీసుకొని అక్కడికి వెళ్తే బస్ ఎక్కి ధర్మస్థల వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ని స్టేట్ బ్యాంక్ బస్ స్టాండ్ అని పిలుస్తారు. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ బస్ స్టాండ్ కి కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి కూడా మనకు ధర్మస్థలకి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మంగళూరు నుంచి ధర్మస్థలకి వెళ్ళడానికి 72 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 1.5 అవర్ జర్నీ టైం పడుతుంది. బస్ లో 1 మెంబర్ కి 85 రూపీస్ టికెట్ ప్రైస్ ఛార్జ్ చేశారు. ఈ బస్ జర్నీ చాలా బాగుంటుంది. ఈ బస్సులో వెళ్తుంటే ఏదో ఊటీ, కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు. ఈ బస్సులో అక్కడక్కడ ఫారెస్ట్ గుండా మధ్యలో వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు చూడండి. టెంపుల్ కి ఇంకా ఒక 2 కిలోమీటర్ల ఉండగానే మధ్యలోనే బస్ దిగేశాను. ఇక్కడ ఒక నది ఉంటుంది, నా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ నదిలో ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు చాలా మంది స్నానం చేసుకుని ఆలయం లోపలికి వెళ్తారు. అందుకే నేను ఇక్కడ దిగేశాను. ముందు మీకు ఆ నది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ స్నానం చేసుకొని మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఈ ధర్మస్థల ఆలయానికి మరొక 2 కిలోమీటర్ల దూరం ఉండగానే నేను వెళ్తున్న బస్ని ఇక్కడ దిగేశాను. ఇక్కడ రోడ్డు కానుకొని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని నేత్రావతి నది అని పిలుస్తారు. ఈ నేత్రావతి నదిని ఈ ధర్మస్థలలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నదిలో స్నానం చేసి మంజునాథ స్వామిని దర్శించుకోవడం పూర్వకాలం నుంచి వస్తున్న ఒక ఆచారంగా భావించి ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. మరికొందరు ధర్మస్థలలో హోటల్ రూమ్స్ తీసుకున్నా కానీ వాళ్ళు హోటల్ రూమ్లో స్నానం చేయకుండా ఈ నది
నది దగ్గరికి వచ్చి స్నానం చేసి మరి ధర్మస్థలలో ఉన్న మంజునాథ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ నదిలో స్వచ్ఛమైన వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు స్నానం చేస్తే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది భక్తులు చూడండి నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఈ నేత్రావతి నది దగ్గర స్నానం చేసుకున్న తర్వాత ఈ నది దగ్గర నుంచి ధర్మస్థలకి వెళ్ళడానికి షేర్డ్ ఆటోస్, బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈజీగా మనం ధర్మస్థలకి చేరుకోవచ్చు. ఇప్పుడే నేను ధర్మస్థల ఎంట్రీ పాయింట్ దగ్గరికి చేరుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది ధర్మస్థల ఎంట్రన్స్ ఆర్చ్. దీని నుంచి లోపలికి వెళ్తే మొత్తం ధర్మస్థలే. ఈ ఆర్చ్ ముందరే బస్ స్టాండ్ ఉంటుంది. మీరు బస్సులో వచ్చారనుకోండి, బస్సు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్దాం ఫస్ట్. ఇది ధర్మస్థల. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఈ దారిలో ఇలా వెళ్ళాం అనుకోండి, రైట్ సైడ్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకోండి గెస్ట్ హౌస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ దారిలో కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ దారి అయితే దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు 2 రోడ్లు చూపించాను కదా, ఈ 2 రోడ్ల మధ్యలో మహాశివుని విగ్రహం ఉంటుంది. నంది, శివుడు ఇద్దరు ఉంటారు. చూడ్డానికి ఈ విగ్రహం చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు చూడండి. ఒకవేళ మీరు ఏదైనా స్టే చేయకుండా ఇక్కడ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ కంతా దర్శనం అయిపోతుంది, ఈవినింగ్ లాస్ట్ అనుకుంటే మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ కొన్ని లాకర్ రూమ్స్ ఉంటాయి. మీరు ఎటు నేత్రావతి దగ్గర స్నానం చేసి ఇక్కడికి వస్తారు కాబట్టి మీ లగేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ లగేజ్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి చాలామంది కుకే వెళ్తారు. కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. 2 మీరు ప్లాన్ చేసుకుంటే 1 డేలో అయిపోతాయి. కాబట్టి ఒకవేళ మీరు లగేజ్ ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ లగేజ్ లాకర్ ఉంటుంది, చూపిస్తా. ఇప్పటి వరకు మీరు మహాశివుని విగ్రహాన్ని చూసారు కదా. ఈ మహాశివుని విగ్రహం దగ్గర నుండి రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది, వైట్ బిల్డింగ్, పాత బిల్డింగ్ లాగా. ఇందులోనే ఎన్క్వైరీ ఆఫీస్ ఉంటుంది. మీకు ఏమన్నా ధర్మస్థల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందులో మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ పక్కనే లగేజ్ రూమ్ ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా లగేజ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఈ లగేజ్ రూమ్లో ఇచ్చేసి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ధర్మస్థలకు వచ్చాం కదా, ఇక్కడ ఈ ధర్మస్థలలో ఎక్కడ స్టే చేయాలి, రూమ్స్ ఎక్కడ ఇస్తారో క్లియర్ కట్గా అయితే మీకు చూపిస్తాను. చూడండి. మీకు ధర్మస్థల్లో రూమ్ కావాలి అనుకుంటే ఈ ధర్మస్థల్లో ఆలయానికి సంబంధించిన చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్లలో మీరు ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకొని ధర్మస్థలకి వెళ్ళొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి ధర్మస్థల అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యారంటే ఈ వెబ్సైట్ లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళారంటే ఇక్కడ మినిమం 400 రూపీస్ నుంచి 2000 వరకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయి. వీటిని మీరు ఇక్కడే ఆన్లైన్లో బుక్ చేసుకొని ధర్మస్థలకి వెళ్ళొచ్చు. అలాగే ఆఫ్లైన్లో కూడా ఎక్కడ ఇస్తారో క్లియర్ కట్గా చూపిస్తాను, చూడండి. ఒకవేళ మీరు ఎటువంటి రూమ్ బుక్ చేసుకోకుండా ఈ ధర్మస్థలకు వచ్చి ఇక్కడ మాకు ఆఫ్లైన్లో రూమ్స్ కావాలి అనుకుంటే ఈ ధర్మస్థలలో ఆలయానికి సంబంధించిన చాలా రకాల గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్లలో కేవలం ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా రూమ్స్ లభిస్తాయి. ఇందులో మినిమం 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇలా తక్కువ ప్రైస్ నుంచి 2000 రూపాయల వరకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయి. వీటిని మీరు డైరెక్ట్గా ధర్మస్థలకు వచ్చి ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవచ్చు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే మీరు కానీ తక్కువ ప్రైస్లో లభించే రూమ్స్ కావాలి అనుకుంటే మినిమం 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా లభించే రూమ్స్లలో కేవలం ఆఫ్లైన్లో మాత్రమే ఇస్తారు. వీటిని ఆన్లైన్లో ఇవ్వరు. మిగతా ప్రైజ్లలో లభించే రూమ్స్ అన్ని ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్లో కూడా ఇస్తారు. మీరు కానీ ఈ ధర్మస్థలకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకొని రావడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ డేస్, వీకెండ్స్లలో రూమ్స్ దొరకడం కొద్దిగా కష్టం. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ గెస్ట్ హౌస్లోనే నేను రూమ్ బుక్ చేసుకొని వచ్చాను. నేను ఆల్రెడీ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి లాక్ తీసుకొని మీకు ఆ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. నా రూమ్ కాస్ట్ వచ్చి 400 రూపీస్ పడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గెస్ట్ హౌస్ పేరు సాకేత. ఇందులోనే నేను రూమ్ బుక్ చేసుకొని వెళ్ళడం జరిగింది. నా రూమ్ కాస్ట్ 400 రూపీస్ పడింది. 100 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ మనీ తీసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్లో ఆన్లైన్లో మిగిలిపోయిన రూమ్స్ అన్ని ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు. చాలా మంది వచ్చి తీసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తే రూమ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక పెద్ద బెడ్ ఇచ్చారు. ఈ రూమ్ మామూలుగా 2 మెంబర్స్ కానీ ఇస్తారు, కానీ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఏమీ అడగరు. ఇక్కడ చాప, పిల్లోస్ ఉంటాయి, వాటిని వేసుకొని కింద మీరు పడుకోవాల్సి ఉంటుంది. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 400 రూపీస్కి ఇంత మంచి రూమ్ ఇస్తారని నేను అనుకోలేదు.
రూమ్ మాత్రం చాలా బాగుంది. 400 రూపీస్కి ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా బాగుంది రూమ్ అయితే. ఫ్రెండ్స్, ఫైనల్ గా ధర్మస్థల ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే ఆలయం. ఈ ఆలయం చూడడానికి ఒక మామూలుగా మనం చాలా ఆలయం చూస్తుంటాం కదా, ఒక ఆలయంలా ఉండదు. ఒక ఇంట్లో ఆలయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఒక ఇల్లులా ఉంటుంది టోటల్ గా. దీనికి ఒక హిస్టరీ ఉంది, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుని ఆలయం లోపలికి వెళ్దాం. 800 సంవత్సరాల క్రితం ఈ ధర్మస్థలం ఉన్న ప్రదేశాన్ని కుడుమ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ జైన సైనికాధికారైన బీరమన్న పర్గడే ఆయన భార్య అమ్ము బల్లాల్తి నివసిస్తూ ఉండేవారు. వారు నివసిస్తున్న ఈ ఇంటిని నెల్యాడి బీడు అని పిలిచేవాళ్ళు. పురాణాల ప్రకారం ఒకరోజు కాలరాహు, కాలర్కలై, కుమారస్వామి మరియు కన్యాకుమారి అనే 4 ధర్మదేవతలు మానవ రూపం ధరించి ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన కోసం తగిన ప్రదేశాన్ని వెతుకుతూ ఈ జైన దంపతులు నివసిస్తున్న ఈ ఇంటికి పేదవారి రూపంలో వచ్చారు. ఈ జైన దంపతులు వారిని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. వారి యొక్క ఆతిథ్యాన్ని మెచ్చిన ధర్మదేవతలు ఒక రోజు రాత్రి జైన సైనికాధికారైన బీరమన్న పర్గడే కలలో కనిపించి ధర్మరక్షణ, ధర్మ సంస్థాపన కోసం వారి ఇంటిని దేవతలకు ఇచ్చి వారి జీవితాలను కూడా దైవ సేవకు సమర్పించాలని ఆదేశించారు. ఆ జైన దంపతులు వేరే ప్రశ్న వేయకుండా వారుంటున్న ఈ ఇంటిని ధర్మదేవతలకు ఆలయంగా మార్చి వారు వేరే ఇంటిని నిర్మించుకున్నారు. ఆలయంలో దేవతలను పూజ చేయడం కోసం బ్రాహ్మణ పూజారులు కూడా నియమించారు. ఒకరోజు ఆలయ పూజారికి పూనకం వచ్చి ఆ దేవతలున్న సన్నిధిలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఆలయంలో దేవతలను పూజ చేసే అన్నప్ప స్వామి మంగళూరులోని కద్రి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ ఆలయం లోపల శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. సుమారు 16వ శతాబ్దంలో ఈ జైన దంపతుల వారసుడైన శ్రీ దేవరాజుల హెగ్డే గారు ఉడిపిలోని వాదరాజ స్వామిని ధర్మస్థలకు ఆహ్వానించారు. స్వామీజీ గారు సంతోషంగా వచ్చారు, కానీ ఇక్కడ మంజునాథ స్వామి విగ్రహానికి వేద మంత్రాల ప్రకారం ప్రతిష్ఠ జరగలేదని భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు. తర్వాత హెగ్డే గారు స్వామీజీతో స్వయంగా వేద మంత్రాల ప్రకారం శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయించారు. తర్వాత వాదరాజ స్వామి గారు ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశారు. ఇప్పటికీ ఈ ఆలయాన్ని జైన దంపతుల వారసులే నిర్వహిస్తున్నారు. దర్శనానికి వెళ్తున్నాం ట్రెడిషనల్ డ్రెస్ లో. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే దర్శనం టైమింగ్స్ ఇవి. మీకు ఈ ఆలయం ముందు నుంచి రైట్ సైడ్ వెళ్ళారంటే ఇక్కడ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడే మీకు లగేజ్ కౌంటర్, చెప్పుల స్టాండ్ ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలనుకుంటే కూడా ఒక నియమం ఉంది. కేవలం సాంప్రదాయక వస్త్రాలు ధరించి మాత్రమే ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆడవారు చీర లేక పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. మగవారు పైన షర్ట్ కానీ బనీన్ కానీ ధరించకూడదు. ఒకవేళ మీరు షర్ట్ వేసుకొని వెళ్ళినా కానీ ఆలయం ముందు వరకు అలో చేస్తారు. ఆలయం లోపలికి వెళ్ళాక షర్ట్ రిమూవ్ చేయనిస్తారు, కానీ పైన మాత్రం కండువా మాత్రం కప్పుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఉచిత దర్శనం, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ ఉంటాయి. ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. నేను ఉచిత దర్శనం క్యూ లైన్ లోపలికి వెళ్ళాను. ఇక లోపల మమ్మల్ని వెయిటింగ్ హాల్లో ఒక 20 మినిట్స్ దాకా కూర్చోబెట్టారు. తర్వాత మమ్మల్ని దర్శనానికి అలో చేశారు. టోటల్గా నాకు ఒక 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయింది. అదే మీరు 200 రూపీస్ దర్శనం క్యూ లైన్లో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్ డేస్లో ఫ్రీగానే ఉంటుంది. స్పెషల్ డేస్లలో మాత్రం కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్తే గర్భాలయం ఈ విధంగా ఉంటుంది, కేరళ స్టైల్లో. లోపల వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే నేను లోపల వీడియోస్ తెలియదు. లోపల స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. కర్ణాటకలో అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రం ఈ ధర్మస్థల. ఈ ధర్మస్థలలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ఆలయం ఒక శివాలయం, కానీ ఈ ఆలయంలో పూజారులు వైష్ణవులు ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి ధర్మకర్తలు జైన మతస్థులు. వీరి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ కార్ వస్తుంది కదా, ఈ కార్లో ఈ ఆలయం యొక్క 21వ ధర్మకర్త అయిన వీరేంద్ర హెగ్డే గారు వచ్చారు.
ఆలయం దగ్గర రాత్రిపూట అన్నప్ప స్వామికి పూజ నిర్వహించారు. ఈ టైంలో ఈ జైన్ ఫ్యామిలీ వారసులు మొత్తం ఈ పూజకు హాజరయ్యారు. ఎలా ఉందో చూడండి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అన్నదానంకి అయితే వెళ్తున్నాం. ఈ ధర్మస్థల్లో అన్నప్రసాద కేంద్రం కూడా ఉంటుంది. మీరు ఆలయం ముందు నుంచి లెఫ్ట్ సైడ్ కొద్ది దూరం నడుచుకుంటూ లోపలికి వెళ్ళారంటే ఇక్కడ అన్నప్రసాద కేంద్రం వస్తుంది. దీని పేరు అన్నపూర్ణ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ ధర్మస్థలలో ఈ ఆలయం ఎంత ఫేమస్, ఈ అన్నదానం కూడా అంతే ఫేమస్. లోపల చాలా బాగుంటుంది ఫుడ్ తినడానికి. మీరు ఎప్పుడైనా వెళ్తే ధర్మస్థలకి ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతం అందరినీ పైన కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నారు. ముందు ఇలా ఉండేది కాదు. కొద్ది రోజులకు ముందు వరకు కూడా అందరికీ ఆకులు ఇచ్చి కింద కూర్చొని పెట్టి భోజనం వడ్డించేవాళ్ళు. అలా కింద కూర్చొని భోజనం వడ్డిస్తుంటే మనం తింటుంటే చాలా బాగుండేది ఈ ధర్మస్థలలో. చూసారు కదా అన్నదానం ఎలా ఉందో. ఈ అన్నదానానికి రుచి వెల కట్టలేం, అంత బాగుంది. దేవుడి ప్రసాదం కదా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ ధర్మస్థలలో ఉన్నటువంటి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి మనం చూడవలసినవి. వాటినన్నింటినీ నేను మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం ఈ టెంపుల్ నియర్ ఉన్న ప్లేసులు చూద్దాం, తర్వాత కొంచెం దూరంలో ఉన్న ప్రదేశాలు చూద్దాం. సరేనా? వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఆలయానికి ముందున్నటువంటి ఒక పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది, దాన్ని చూద్దాం. తర్వాత ఇక్కడ పక్కనే ఇంకొక చిన్న కోనేరు ఉంటుంది, దాన్ని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ పార్క్ చూద్దాం. ఈ ధర్మస్థల ఆలయం ముందు నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక చిన్న పార్క్ వస్తుంది. ఈ పార్కు చాలా బాగుంటుందని చెప్పారు, కానీ నేను వెళ్ళిన సమయంలో లైట్గా వర్షం పడుతుంది. పార్క్లో ఎవరూ లేరు. ఈ పార్క్ని ధర్మస్థలకు వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పార్కు చాలా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న కొలలు ఉంటాయి, వాటిలో చేపలు పెంచుతూ ఉంటారు. ఇవే కాకుండా ఈ పార్కు లోపల ఒక చిన్న అక్వేరియం ఉంది. ఈ అక్వేరియంలో రకరకాల కలర్ఫుల్ చేపలు ఉంటాయి. మీరు ధర్మస్థలకి వెళ్ళినప్పుడు చూడాలనుకుంటే ఈ పార్క్ లోపలికి వెళ్ళండి. చూసారు కదా ఈ పార్క్ ఎలా ఉందో. ఇక నెక్స్ట్ మిగతా ప్రదేశాలు చూద్దాం. అలాగే ఈ ఆలయం ముందు పురాతన కాలం నాటి ఒక కోనేరు ఉంది. చూడడానికి చాలా బాగుంది, కానీ లోపలికి ఎవరిని అలో చేయడం లేదు. ఈ టెంపుల్ దగ్గరే, ఈ టెంపుల్ పక్కనే మనకు కొన్ని రథాలు ఉంటాయి. పూర్వం ఈ టెంపుల్లో వాడినటువంటి కొన్ని రథాలు, అలాగే ఒక ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ధర్మస్థల ఆలయం ముందు నుంచి మనం నేరుగా వచ్చామంటే ఇక్కడ ఒక రోడ్డు వస్తుంది. రోడ్ దాటి అవతల వైపుకి వెళ్ళామంటే ఇక్కడున్న ఖాళీ ప్రదేశంలో ఈ ధర్మస్థల ఆలయం, అలాగే ఈ ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ఆలయాల్లో పూర్వం యూజ్ చేసినటువంటి పాతకాలం నాటి కొన్ని రథాలను ఇక్కడున్న ఖాళీ ప్రదేశంలో ఉంచారు. వాటిని అన్నింటిని మనం ఇక్కడికి వెళ్తే చూడొచ్చు. ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఈ రథాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా పక్కకు వెళ్తే పాతకాలం నాటి ఒక చిన్న విమానం ఉంటుంది. ఈ విమానాన్ని కూడా చూడండి. ఇప్పుడు మనం అన్నప్ప స్వామి బిట్ట అనే ప్రదేశంకి వచ్చాం. ఈ ప్రదేశమే. పైకి వెళ్ళి ఏముంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మనం ధర్మస్థల లోపలికి మొదట ఎంటర్ అయినప్పుడు ఇక్కడున్న ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాం కదా. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ రోడ్డులో గంటా మండపం వస్తుంది. ఈ మండపానికి ఎడమ వైపే ఈ అన్నప్ప స్వామి బెట్ట అనే ప్రదేశం ఉంటుంది. కన్నడలో బెట్ట అంటే కొండ అని అర్థం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 150 మెట్లెక్కి కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది. కొండపైకి చిన్నపిల్లల్ని, ఆడవారిని అలో చేయరు, కేవలం మగవారు మాత్రమే అలో చేస్తారు. కొండపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 4 ధర్మదేవతల యొక్క ఆలయాలు ఉన్నాయి. నేను వెళ్ళిన సమయంలో ఇవన్నీ క్లోజ్ చేశారు. మార్నింగ్ టైం
టైంలో మాత్రమే ఈ ఆలయాలన్నీ ఓపెన్ చేస్తారంట. ఎలా ఉన్నాయో చూడండి. నేను ఇంతకు ముందు మీకు ఎంట్రన్స్ చూపించాను కదా, ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పక్కనే రత్నగిరి అనే కొండ ఉంటుంది. ఆ కొండ పైన బాహుబలి విగ్రహం ఉంటుంది పెద్దది, దాన్ని చూద్దాం. ఇదిగోండి ఈ ఎంట్రన్స్ పక్కనే ఈ కొండ, ఇది రత్నగిరి కొండ అంటారు. దీనిపైన బాహుబలి విగ్రహం ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంటుంది. చూపిస్తాను. ఇదే స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఉంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ పక్కన రోడ్డు ఉంటుంది పై వరకు వెళ్ళడానికి. ఒక 250 నుంచి 300 స్టెప్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఎక్కలేకపోతే ఇక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు పైకి. ఈ ధర్మస్థల్లో తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఈ బాహుబలి విగ్రహం ఒకటి. ఈ ధర్మస్థల శివభక్తులకు ఎంత పవిత్రమైన స్థలమో జైన మతస్థులకు కూడా అంతే ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. 1973వ సంవత్సరంలో శ్రీ రత్నవర్మ హెగ్డే గారి ఆధ్వర్యంలో ప్రఖ్యాత శిల్పి అయిన రేంజల్ల గోపాలకృష్ణ శేనం గారు ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. శ్రీ రత్నవర్మ హెగ్డే గారు చనిపోయిన తర్వాత 1983వ సంవత్సరంలో ఆయన కుమారుడైన వీరేంద్ర హెగ్డే గారు ఈ విగ్రహాన్ని ధర్మస్థలలో ఉన్న రత్నగిరి కొండపైన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తు, 170 టన్నుల బరువున్న ఏకశిలా విగ్రహం. అప్పట్లో ఈ భారీ ఎత్తైన విగ్రహం తీసుకురావడం కోసం 3 భారీ ట్రాక్టర్లతో 64 చక్రాల ట్రాలీపై ప్రమాదకరమైన వంకర రోడ్లపై కర్కల నుంచి ధర్మస్థలకు 64 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ధర్మస్థలకు తీసుకురావడం జరిగింది. బాహుబలి యొక్క దిగంబర రూపం భూ సంబంధితమైన కోరికలు మరియు అవసరాలపై పూర్తి విజయాన్ని సూచిస్తుంది. చూశారు కదా ఈ బాహుబలి విగ్రహం ఎలా ఉందో. ఈ ధర్మస్థలలో మంచి ప్లేస్ ఇది, మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఈ ధర్మస్థలలో ఒక పురావస్తు మ్యూజియం ఉంటుంది. దీని పేరు మంజుషా మ్యూజియం అని పిలుస్తారు. ఇది ఆలయానికి అతి సమీపంలోనే ఉంటుంది. దీని లోపల పురాతన కాలంలో యూజ్ చేసినటువంటి చాలా వస్తువులు ఉన్నాయి. కత్తులు, తాళపత్ర గ్రంథాలు, తుపాకులు, పల్లకీలు, విగ్రహాలు, ఎముకలపై చెక్కినటువంటి కొన్ని వస్తువులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వస్తువులు ఉన్నాయి. మీరు ధర్మస్థలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఈ మ్యూజియం కూడా ఒకటి. ఈ మ్యూజియం మొత్తం తిరిగి చూడాలనుకుంటే ఈజీగా మనకు 1 అవర్ సమయం పడుతుంది, అంత పెద్ద మ్యూజియం ఇది. ఈ పురావస్తు మ్యూజియంకి అతి సమీపంలోనే మరొక కారు మ్యూజియం ఉంటుంది. ఇందులో దాదాపు 50-100 సంవత్సరాల పూర్వం ఉపయోగించిన కొన్ని పాతకాలం నాటి కార్లను భద్రపరిచారు. వాటిని మనం వెళ్ళి చూడొచ్చు. లోపల వీడియోస్ నాట్ అలౌడ్. ఆ కార్ మ్యూజియం చూసాం కదా, దాని నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ టెంపుల్ ఉంటుంది. శ్రీ చంద్రనాథ స్వామి టెంపుల్ అనేసి ఉంటుంది. కొద్దిగా అక్కడ పైన ఉంది కదా అది. ఈ చంద్రనాథ స్వామి ఆలయం ఒక జైన మందిరం. ఈ ఆలయంలో పద్మాసనంలో ఉన్న చంద్రనాథ స్వామి మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి చాలా మంది భక్తులు ధ్యానం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇవన్నీ ఒకే వరుసలో వస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏనుగులు ఉంటాయంట, ఎలిఫెంట్స్. వెళ్ళి చూద్దాం. ఈ ఆలయానికి అతి సమీపంలోనే ఎలిఫెంట్ షెడ్ ఉంటుంది. ఇందులో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన కొన్ని ఏనుగులు ఉంటాయి. వెళ్ళి చూడాలా వద్దా అనేది మీ చాయిస్. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రదేశాలన్నీ ధర్మస్థలలో ఉన్న మంజునాథ స్వామి ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూపించాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం ధర్మస్థలకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామ క్షేత్రం అనే ఆలయానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి ధర్మస్థల నుంచి షేర్డ్ ఆటోస్, బస్సులు అందుబాటులో ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని శ్రీరామ క్షేత్ర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఆలయ చరిత్ర విషయానికి వస్తే వనవాసం సమయంలో శ్రీరాముడు దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవుల గుండా ప్రయాణించి సీతాన్వేషణ సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని, అందుకే ఇక్కడ ఈ ఆలయాన్ని 2003వ సంవత్సరంలో నిత్యానంద స్వామీజీ గారు కట్టించడం జరిగింది. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్తే చాలా శిల్పాలు ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. మీరు కానీ ధర్మస్థలకు వచ్చినప్పుడు మీకు సమయం ఉంటే ఈ ఆలయాన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ధర్మస్థల ఫుల్ ట్రిప్ వీడియో ఎలా ఉందో. ధర్మస్థల వచ్చిన వాళ్ళు కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారు.
నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.